హలో హాయ్ అందరికీ. ఇవాళ ఈ వీడియోలో మనం కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక అరకప్పు వేయించిన శనగపప్పు, అలాగే 9 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చి అలాగే వేయించిన శనగపప్పుని వేసుకొని ఒక 2 నిమిషాల దాకా వేయించుకుందాం. ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మిక్సీ వేసుకునే ముందు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకుందాం. ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, చింతపండు, వేయించిన శనగపప్పుని వేసుకుందాం. ఇందులోకి ఒక చిన్న సైజ్ అల్లం ముక్క, ఒక స్పూన్ సాల్ట్ లేదా మనకి రుచికి సరిపడంత, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇందులోకి 1 గ్లాసు దాకా వాటర్ పోసుకొని మిక్సీ వేసుకుందాం. చట్నీ ఇలాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే చట్నీ హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక డిష్లోకి తీసేసుకొని ఇందులోకి మనం తిరగమాత వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి తిరగమాత దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తిరగమాతని మన కొబ్బరి చట్నీలోకి వేసేసుకొని కలుపుకుంటే అంతే, కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. కొబ్బరి చట్నీ ఇలా ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో అన్ని రకాల టిఫిన్లోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి చాలా రుచిగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంకా ఎన్నో డిషెస్ కోసం డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.